రామన్నపేట పట్టణ కేంద్రంలోని స్థానిక సుభాష్ సెంటర్లో శనివారం వడ్డే ఓబన్న జయంతిని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వడ్డెర సంఘం నాయకులు మాట్లాడారు. రామన్నపేట పట్టణ కేంద్రంలోని స్థానిక సుభాష్ సెంటర్లో శనివారం వడ్డే ఓబన్న జయంతిని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వడ్డెర సంఘం నాయకులు మాట్లాడుతూ వడ్డెర సంఘం నాయకులు వడ్డెర హక్కుల సాధనకై ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పల్లపు దుర్గయ్య, దుండగుల సమ్మయ్య, గొలుసుల ప్రసాద్, పల్లపు రవి, దుండగుల శివరంజన్, శివరాత్రి సమ్మయ్య, గండికోట రాములు, దండుగుల రాములు, శివరాత్రి రాజు, గొలుసుల రాజు, రాపోలు ఉపేందర్, పల్లపు అంజయ్య, తన్నీరు కృష్ణారావు, తన్నీరు దుర్గప్రసాద్, గుంజె యాదగిరి, గుంజె గణేష్ తదితరులు పాల్గొన్నారు. రామన్నపేట మండల కేంద్రంలో వడ్డే ఓబన్న గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించడం ఇది ఒక గొప్ప విషయం. భారతదేశ స్వతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న గారు వారికి ఉన్నటువంటి పదవిని త్యాగం చేసి స్వతంత్ర పోరాటంలో అయితే ఆయన ఒక సామాన్యమైనటువంటి ఒక వడ్డెర కులంలో జన్మించడం మా వడ్డెర జాతికి ఒక గర్వకారణం. స్వతంత్ర పోరాటంలో కూడా మా పాత్ర ఉంది అని చెప్పుకోవడానికి ఈరోజు గర్వపడుతున్నాం. అదేవిధంగా వడ్డెర హక్కుల సాధనకై మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల ఉద్యమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రామన్నపేట మండలం నుంచి కూడా మేము మా హక్కుల సాధన కొరకు మాకు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి నాయకులతోటి, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులతోటి మేము మా హక్కులు సాధించుకోవడానికి వడ్డే ఓబన్న గారిని మేము పూర్తిగా తీసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేసి మా హక్కులను సాధించుకుంటామని ఈ యొక్క ఓబన్న జయంతి ఉత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాం. జై వడ్డెర, జై వడ్డెర. హెడ్లైన్స్ మరోసారి.